ఆయుర్వేదంలో పక్షవాతం యొక్క లక్షణాలను తగ్గించే ఔషధ మూలిక ఉందని మీకు తెలుసా? ఏంటి షాక్ అవుతున్నారా? అవును, మీరు విన్నది నిజమే. మరి అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. అదే కసివింద. దీని శాస్త్రీయ నామం కాసియా ఓసిడెంటాలిస్. దీని ఆకులు, వేర్లు ఇలా అన్నింటిలో ఔషధ గుణాలు ఉండడం వల్ల దీనిని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగించేవారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా పక్షవాతంతో బాధపడేవాళ్లు కసివిందాకుల రసాన్ని వెన్నతో కలిపి మర్దిస్తే నరాల బలహీనత తగ్గి పక్షవాతం లక్షణాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా గజ్జితో బాధపడేవాళ్లు కసివింద రసాన్ని ఒంటికి రాసుకుంటే గజ్జితో పాటు అలర్జీ, దురదలు కూడా తగ్గిపోతాయి. ఇక గాయాలు అయినప్పుడు పసుపు, కసివిందాకులను కలిపి మెత్తగా నూరి గాయాలపై రాస్తే గాయాలు త్వరగా మానిపోతాయి. ఇంకా వాత నొప్పులతో బాధపడేవాళ్లు కసివిందాకు రసాన్ని నువ్వుల నూనెతో కలిపి తైల పక్వం చేసి కీళ్లపై రాస్తే వాత నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇక బోధ వ్యాధితో బాధపడేవాళ్లు కసివింద వేరును ఆవు నెయ్యిలో కలిపి తాగితే బోధ వ్యాధి తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఎముకలు విరిగినప్పుడు కసివిందాకులను కోడిగ్రుడ్డు సొనతో నూరి పట్టు వేస్తే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. థ్యాంక్ యూ.